ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి పండుగ వేళ శివభక్తులందరూ శివాలయాలను సందర్శించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి వేళ జాగరణ తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇదిలా ఉండగా ఈసారి మహాశివరాత్రి రోజున శివాలయాలను సందర్శించాలనుకుంటే శక్తివంతమైన శివాలయాల్లో కొన్నింటిని మీరు సందర్శించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ శివాలయాలను సందర్శించకపోతే ఈ ఏడాది వీటిని తప్పక దర్శించుకోండి. శివయ్యను దర్శించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు, పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ 1000 లింగాలు, 5 లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి నీటిలో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి ఆలయ నిర్మాణ శైలికి ఎంతో ప్రత్యేకత ఉంది. రావణాసురుడిపై రాముడు గెలుపునకు గుర్తుగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి బావుల్లోని నీటితో స్నానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే మొత్తం 64 తీర్థాలు అంటే నీటి ఆవాసాలు ఉన్నాయి. అంతేకాదు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల శివుడు, రాముడి అనుగ్రహం మీకు కలుగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో శివయ్య మహాకాళేశ్వరుని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ హటకేశ్వరుడు పాతాళంలోనే ఉంటాడు. రుద్రసాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో తాంత్రిక మంత్రాలతో పూజలు జరగడం గమనార్హం. ఈ ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ శివాలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాల భస్మాభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ ఉండే కాలభైరవునికి మద్దాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇచ్చే కైలాసనాథుని ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. దీన్ని అర్ధ జ్యోతిర్లింగం అంటారు. ఈ ఆలయానికి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని జోడించడం ద్వారా ఈ లింగం పూర్తవుతుంది. ఈ ఆలయం ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే తెరుచుకుంటుంది. శ్రీ మహావిష్ణువు నరనారాయణుడిగా 1000 సంవత్సరాలు శివయ్యను ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆది శంకరాచార్యులతో ఇది పునరుద్ధరించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.